హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. అమ్మ ప్రదర్శనలు చేసుకుంటున్నారు. నేను కూడా ప్రదర్శనలు చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికైతే వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మా ఇల్లు ఇవైతే ఇంటి ముందర పందిరి వేశారండి మా నాన్న. ఇంట్లోకి చాలా వేడి ఎక్కువగా వస్తుంది అని. వేడైతే మామూలుగా లేదండి ఇక్కడ అమ్మ కొన్ని పూల చెట్లు అయితే నాటారు. మందారము, ఇంకా కొన్ని పూల చెట్లు పొద్దున పూజకైతే ఉపయోగపడతాయి అని పూలైతే కొనరండి. ఇంటి దగ్గర ఉన్న పూలతోనే పూజ సరిపోతుంది. ఈ పందిలైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలంలో మాత్రమే ఉంటుంది, తర్వాత తీసిస్తారు. ఎండలైతే మామూలుగా లేదండి. సూర్యుడు ఎంత చదువుకుంటే మాత్రం అన్ని డిగ్రీలు ఎండలు కాయాలా అండి. చింతకాయలు ఇవే మనం కొట్టినవి, ఇంకా కొట్టాల్సినవి చాలా ఉంది. మిద్ది పైన కూడా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇదైతే నా చిన్నతనంలో మా నాన్న కట్టారండి ఇల్లు. ఇది నా ప్లేసు. అక్కడైతే మా చెల్లెలు. చాలా కబుర్లు చెప్పుకునే వాళ్ళం సాయంకాలము. ఎన్నోసార్లు చదువుకునే వాళ్ళం కూడా అక్కడ. చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి టెర్రస్ పైన. ఎండాకాలంలో అయితే టెర్రస్ పైన పడుకునే వాళ్ళం. ఇక్కడ కొన్ని చింతకాయలు, ఇక్కడ నుంచి చూస్తే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు బాగా కనిపిస్తాయండి. నాకు చాలా ఇష్టము. అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ చింత చెట్టు నుంచి ఈ చింతకాయలు వచ్చాయి. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉండేవండి. ఒక పూరిల్లు కూడా ఉండేది. అన్నీ కొట్టేశారు. చాలా వరకు మారిపోయిందండి. మా చిన్నతనంలో చాలా పచ్చగా చాలా బాగుండేది ఇక్కడ. ఇంటికి పక్కనే అయితే జామ చెట్టు, గోరింటాకు చెట్టు, నందివర్ధనం పూల చెట్టు, చాలా వరకు చెట్లు ఉంటాయండి. మా అమ్మ నాన్న చాలా బాగా పెంచుకుంటారు చెట్లు. ఇక్కడ చూడండి, మన వాళ్ళు ఊరికి వచ్చిన దగ్గర నుంచి అయితే వీళ్ళు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదండి. అమ్మమ్మ, తాత, ఆవులు, పొలము అంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. వీళ్ళైతే అన్నం తినేటప్పుడు తప్ప మిగతా టైంలో వీళ్ళు నా కంటికి కూడా కనిపించట్లేదు. ఎక్కడున్నారో వెతుక్కోవాల్సి వస్తుంది. తర్వాత కిందకైతే వచ్చాను చూడండి, ఆవుల షెడ్ దగ్గరికి. మా ఆవులు 3 ఆవులు ఉంటాయండి. వాటికి వీళ్ళు పచ్చగడ్డి తినిపిస్తున్నారు. ఎంతైనా మన 90s కిడ్స్ చాలా అదృష్టవంతులండి. చాలా మెమరీస్ అయితే రీకలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే ఫోన్లు తప్ప ఇంకేమీ తెలియదు. ఇప్పుడు మా ఊరిని చూపిస్తాను రఫ్గా, ఒకసారి చూసేయండి. మా ఊరైతే చాలా చిన్న ఊరండి. 25 ఇల్లులు అయితే ఉంటాయి. చాలా పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఇదైతే మా పొలం దగ్గర ఆవులను అయితే కట్టేశారు. అక్కడ చూడండి అరటి చెట్లు ఎంత బాగుంటుందో. ఎండాకాలంలో మా చేను కాడ అయితే చాలా చల్లగా ఉంటుందండి. అమ్మ అయితే లెమన్ గ్రాస్ పెట్టుకున్నారు ఇక్కడ, ఆరోగ్యానికి చాలా మంచిదని. తర్వాత మా పాప అయితే డ్యాన్స్ చేస్తుంది చూడండి. తనైతే ఆమా బాబీ గర్ల్ ఆ పాటకి డ్యాన్స్ చేస్తుంది. తనకు ఆ పాట అంటే చాలా ఇష్టము. వెనక అమ్మమ్మ, తాతయ్య అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తన మనవరాలు ఒక డ్యాన్స్ చేసిన, చిన్నగా ఒక పాట పాడినా వాళ్ళు ఎంత మురిసిపోతారో. నాకైతే నా చిన్నతనం రోజులు గుర్తొచ్చాయండి. మా తాతయ్య ఎంత గారం చేసేవాళ్ళు మమ్మల్ని. తర్వాత ఈవినింగ్ అయితే అమ్మ మురుకులు చేస్తున్నారు. బెంగళూరుకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కోసము, పిల్లల కోసం అని చెప్పి అమ్మ మురుకులు అయితే చేస్తున్నారు ఇక్కడ. అమ్మ వాళ్ళకి అసలు ఎంత ఓపిక ఎలా వస్తుందోనండి. కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ ఇలా మురుకులు, కజ్జాలు ఇలాంటివి అయితే కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటాయి. తర్వాత నైట్ డిన్నర్ చేసి అయితే పడుకున్నామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 అవుతుంది. రెడీ అవుతున్నాను టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పి. పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. పిల్లలైతే అస్సలు ఓర్చుకోలేరు. అందుకోసమని నేను ఇక్కడ ఫుల్గా రెడీ అయిపోయానండి. నల్ల పూసల దండ వేసుకున్నాను చాలా రోజుల తర్వాత. డ్రెస్ అయితే కాటన్ డ్రెస్ అండి. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి. ఎండకు తగ్గట్టుగా బయలుదేరిపోయామండి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఆగరమంగళం అనే ఒక చిన్న గ్రామంలో అయితే అమ్మవారు గుడి ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాను. దారిలో మా స్కూల్ కనపడ్డది. ఇది నేను ఫస్ట్ నుంచి 7th స్టాండర్డ్ వరకు చదువుకున్నాను. ఇది మా స్కూల్ బ్యాక్ సైడ్ అండి. గుడికి దగ్గరలో అయితే ఇలాగ చెరువు ఒకటి ఉందండి. చెరువులో కలువ పూలు, బాతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా బాగుందండి ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే టెంపుల్ వస్తుందండి. వచ్చేసింది టెంపుల్ అయితే. ఇక్కడ అమ్మవారు అంకాలమ్మ పరమేశ్వరి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు అయితే పడుకున్నట్లుగా ఉంటారు, కాళీమాత. ఇక్కడ చూడండి అమ్మవారివి రూపులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇవే కాదు, ఇంకా లోపల కూడా ఉన్నాయి. లోపలికైతే అలౌడ్ లేదు, బీగం అయితే వేసి ఉన్నారు.
అన్ని రకాల దేవుళ్ళైతే ఉన్నారండి ఇక్కడ. బ్రహ్మ, విష్ణు, మహాలక్ష్మి, సరస్వతి, గాయత్రి ఇలా అన్ని దేవుళ్ళు ఉన్నారిక్కడ. ఇదైతే గర్భాలయం ముందర అండి. రాయితో చెక్కారు. చాలా కళగా ఉన్నారండి అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారు. నేనైతే ఇక్కడికి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడికైతే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడానికైతే వచ్చాను. ఇలా అయితే నేను లాస్ట్ ఇయర్ చేయాలి అనుకున్నానండి. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఇంత సమయం పట్టింది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. లాస్ట్ ఒక మినీ వ్లాగ్‌లో చెప్పాను కదా! నేను ఈ చీరని చాలా ఇష్టపడి తీసుకున్నాను అని. ఆ చీర ఇదే. అమ్మవారి కోసం తీసుకున్నాను. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు అయితే సమర్పించుకున్నాను ఈరోజు. మనసుకి చాలా తృప్తిగా ఉందండి. పూజ తర్వాత అయితే ప్రసాదము, పసుపు, కుంకుమ, గాజులు అయితే ఇచ్చారు నాకు కూడా. తర్వాత చాలా సేపు అయితే అమ్మవారి సన్నిధిలో కూర్చోండిపోయానండి. అమ్మవారిని చూస్తూ అలాగా. తర్వాత నాన్న బయలుదేరుదాము అన్నారు. ఇప్పటికి చాలా లేట్ అయింది. పిల్లలు ఏం చేస్తున్నారో ఏమో అని టెన్షన్ స్టార్ట్ అయింది నాకు కూడా. సో బయలుదేరుతున్నాను. ఇంటికొచ్చాక లంచ్ తర్వాత అయితే గోరింటాకు అయితే తీసుకుంటున్నాను. ఎండబెట్టి అయితే నేను బెంగుళూరుకి తీసుకెళ్తాను. అందుకోసం అని చెప్పి గోరింటాకు, మందారం పువ్వులు అయితే నేను హెయిర్‌కి యూస్ చేస్తాను. తర్వాత ఈవినింగ్ అయితే మా చేను కాడికి వెళ్తున్నానండి. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయితే అయ్యింది నేను మా పొలం దగ్గరకొచ్చి. మా చేను అంతా చూసిన తర్వాత అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ అమ్మ వాళ్ళైతే కొన్ని ఆకుకూరలు వేశారు. గోంగూర, చుక్కకూర, పాలకూర అలాగా వేసుకున్నారు. ఇంటికైతే సరిపోతుంది. ఆర్గానిక్‌గా అయితే పండించుకుంటారండి. ఏ కెమికల్స్ అయితే వాడరు. అరటి చెట్లకు కూడా అంతే. పపాయ, జామ అన్నీ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరనే పండించుకుంటారు. ఈసారి మామిడికాయలు అయితే అంత బాగా అయితే రాలేదు కాపు. రాకపోవడమే మంచిదైంది అనిపించింది. లాస్ట్ ఇయర్ మామిడికాయలు అమ్మడానికి ఫ్యాక్టరీస్ దగ్గర 2-3 డేస్ అయితే ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి. కానీ గిట్టుబాటు ధర అయితే రాలేదు. చాలా తక్కువ ధరకైతే వేసుకున్నారండి. పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. ఇదైతే మా బావి పూర్తిగా పూడిపోయింది. ఇక్కడ అమ్మ ఆవులకైతే పచ్చగడ్డి కోస్తా అన్నారు. ఒకప్పుడు నా పని ఇది. ఇక్కడ చూసారా ఒక టెడ్డీ ఫ్యామిలీని కలిపాను. నాది ఎంత మంచి మనసో మరి. వెన్నెలని చూస్తూ అలా పడుకోవడం ఎంత అదృష్టమోనండి. ఇది తర్వాత రోజు మార్నింగ్ 8:30 అవుతుందండి. నేను బెంగుళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాను. రావడం అయితే చాలా ఆనందంగా వచ్చానండి. వెళ్ళేటప్పుడైతే బాగా ఏడ్చేశాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మీ విలువైన సమయాన్ని నాకిచ్చి నా వీడియో చూసినందుకైతే మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.